హైదరాబాద్ వచ్చినాక నాకు ఒక లాజిక్ అర్థమైంది. అదేమో అని నేను మీకు చెప్తాను ఇప్పుడు. లులు మాల్ నుంచి వచ్చాక సుస్థ అయిపోయింది, ఇంకా వండుకునే ఓపిక లేదు. ఇంకా తెచ్చుకున్న ఫుడ్సే కట్ చేసుకొని తింటా ఉన్నాము. మా చెల్లి ఇట్లా ప్లేట్లు వేసుకొని వయారంగా తింటది. మనం ప్లేట్లు స్పూన్లు పెద్ద వాడము. ఎందుకు మీరు ఏ బ్యాచ్ కమెంట్ చేయండి. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఒకదానికి ఒక స్పెషాలిటీ ఉంది మా బాడీకి కావాల్సినవి. మీకు అది క్లియర్ కావాలంటే చెప్పండి, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కమెంట్ వచ్చింది, మీరు రిచ్ అయిపోయినారు అందుకే ఫ్రూట్స్ తింటున్నారు అనేసి. బిల్లి బిత్తిరి కమెంట్ కోసం నేను చెప్పట్లేదు, కానీ నాకు అర్థమైన లాజిక్ ఏమిరా అంటే జనరల్ గా స్విగ్గీ జొమాటోలో మనకి ఇష్టం వచ్చినట్టు 500 అయినా కూడా మనం ఆర్డర్ పెట్టేస్తాం. కానీ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ పైన పెట్టము, ఎందుకంటే అవి కాస్ట్లీ అని మనమే అనేసుకుంటాము. కానీ మనం బయట తినే చిరుతిండ్లు స్విగ్గీ జొమాటో బిల్ తో కంపేర్ చేస్తే ఇవి తక్కువే పడుతుంది కాస్ట్ అవుతే. ఒక పూట అనే కాకుండా ఎక్కువ రోజులు కూడా తినొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాన్సీ ఫ్రూట్స్ కన్నీ పోకుండా మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉండే ఫ్రూట్స్ ట్రై చేయండి, అవే మేలు. ఇంకా మార్నింగ్ మిగిలిపోయిన దోశనే నైట్ పునుగులు వేసుకున్నాము. మా చెల్లికి ఇడ్లీలు అంటే ఇష్టము, అందుకే ఇడ్లీ పాత్ర కొనుక్కున్నాము. ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి వీళ్ళ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. ఆ పునుగుల పాన్ కూడా వీళ్ళ దగ్గర నుంచి. కావాలి అంటే ట్రై చేయండి, ట్రై చేసినప్పుడు నా కూపన్ కోడ్ యూస్ చేయండి కేసీ టాక్స్ అని. మీకు 12% ఆఫ్ వస్తుంది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి. చాలా హెల్దీ కుక్ వేర్ ఉంటుంది వీళ్ళ దగ్గర.